హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ కార్నర్. ఈరోజు వీడియోలో మన అందరికీ ఇష్టమైన పర్ఫెక్ట్ సాంబార్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. తక్కువ నూనెతో మంచి ఫ్లేవర్తో చిన్న టిప్స్తో ఈ సాంబార్ మీ ఇంట్లో రోజు అడిగే వంటకంగా మారిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోలోకి వెళ్దామండి. ముందుగా కుక్కర్ తీసుకొని ఇందులోకి 2 గ్లాసులు కందిపప్పు వేసుకున్నాను. ఈ కందిపప్పును శుభ్రంగా కడిగేసి 2 గ్లాసుల కందిపప్పుకి 3 గ్లాసుల వాటర్ వేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. పప్పు ఉడుకుతూ ఉన్నప్పుడు కూరగాయలని శుభ్రంగా కడిగి ముక్కలు కోసుకోవాలి. ఇక్కడ నేను బంగాళదుంప, టమాటా, దోసకాయ, క్యారెట్, వంకాయ తీసుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చీలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇవే కాకుండా మీకు నచ్చిన కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక వెడల్పాటి పాత్ర తీసుకొని దానిలో కొద్దిగా నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ కూరగాయ ముక్కలన్నిటినీ వేసుకోవాలి. ఇందులోకి 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ముక్కలన్నిటినీ బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ముక్కలన్నీ కొద్దిగా మగ్గి ఉంటాయి. దీనిలోకి కొంచెం పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం, రుచికి సరిపడా కల్లుప్పు. నేను ఇక్కడైతే కల్లుప్పు వాడానండి. కల్లుప్పు అయితే సాంబార్లోకి చాలా టేస్ట్గా ఉంటుంది, సాల్ట్ కన్నా కూడా. ఇవన్నీ వేసి ఇంకొంచెం సేపు కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ ముక్కలన్నీ మగ్గేలోపు చింతపండు రసాన్ని తీసుకుందామండి. నేను ఇక్కడ 50 గ్రాములు చింతపండు నానబెట్టుకున్నాను ముందుగానే. ఈ చింతపండు రసాన్ని కూడా ఈ ముక్కల్లో వేసుకోవాలి. దీనిలోకి తగినన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి. ఈ సాంబారు మరిగేలోపుగా ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న కందిపప్పును తీసుకొని బాగా మెదుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకొని మెదుపుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి పప్పు. దీనిలోకి కొద్దిగా కొత్తిమీర, కొంచెం బెల్లం, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి రెడీ చేసి పెట్టాను. ఇప్పుడు మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఉన్నాయండి. దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పుని యాడ్ చేసేసి బాగా కలుపుకోవాలి. దీనిలోకి కొంచెం బెల్లం ముక్కని యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి సాంబారు. తర్వాత ఇందులో కొద్దిగా కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాంబార్ పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, మన హోమ్ స్టైల్ రుచికరమైన సాంబార్ రెడీ. ఈ సాంబార్ను అన్నంతో కానీ ఇడ్లీ, దోసతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.